బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న 'అఖండ 2' డిసెంబర్ 5న రావడం కష్టమేనని వార్తలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. షూటింగ్ ఇంకా డబ్బింగ్ పూర్తయినా మేకర్స్ ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం రిలీజ్ వాయిదా టాక్ బలం చేకూరుస్తుంది. సంక్రాంతి రేస్‌ని లక్ష్యంగా పెట్టుకుని చిత్ర బృందం జనవరి స్లాట్‌పై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ సమయంలో ప్రభాస్ 'రాజాసాబ్ వర్క్' ఆలస్యం కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ఇలా జరిగితే మరోసారి బాలయ్య ఇంకా చిరు సంక్రాంతి బరిలో పోటీ పడొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. బాలకృష్ణ అలాగే ఓరమాసు డైరెక్టర్ బోయపాటి సీను కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్, హై వోల్టేజ్ యాక్షన్ ఇంకా పవర్ఫుల్ డైలాగ్స్. ఈ కాంబో అంటే ప్రేక్షకులకు అదిరిపోయే థియేటర్ అనుభవం గ్యారంటీ. సింహ, లెజెండ్ ఇంకా అఖండతో బోయపాటి ఇంకా బాలయ్య జంట మాస్ సినిమా రేంజ్ ని పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ లో బాలయ్య అఘోర అవతారం మరింత శక్తివంతంగా అలాగే మరింత రౌద్రంగా కనిపించనుందని ఫస్ట్ గ్లిమ్స్ బట్టి అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ చిత్రానికి షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం డబ్బింగ్ పూర్తయి గ్రాఫిక్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మేకర్స్ డిసెంబర్ 5న విడుదల తేదీని ప్రకటించి కొన్ని ప్రమోషనల్ కాంటెంట్ కూడా విడుదల చేశారు. కానీ రిలీజ్ కి కేవలం 20 రోజులు మాత్రమే ఉండగా ఇప్పటి వరకు ప్రమోషన్స్ ఆరంభం కానందున ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. అంత భారీ సినిమాని ఈ స్థాయిలో సైలెంట్ గా ఉంచడం సాధారణ విషయం కాదు. ఇదే కారణంగా అఖండ 2 డిసెంబర్ 5న రాకపోవచ్చు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్న అప్డేట్స్ ప్రకారం మేకర్స్ సంక్రాంతి రేస్ పై కన్నేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 9న విడుదల కావాల్సిన రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడే అవకాశం ఉందని టాక్ ఉంది. ఇదే కనుక నిజమైతే ఖాళీ అయిన ఆ డేట్ ని అఖండ 2 టీం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. భారీ ఫ్యాన్ బేస్, సంక్రాంతి సీజన్ అలాగే బోయపాటి స్కేల్ కార్డ్ అంతా కలిసి అఖండ 2కి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని చెప్పాలి. ఒకవేళ ది రాజాసాబ్ వాయిదా పడితే అప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్ళీ బాలయ్య వర్సెస్ చిరు బాక్సాఫీస్ బరిలో తిరిగే అవకాశం ఉంది. గతంలో పండుగ సీజన్ లో ఇద్దరు దిగ్గజాల మధ్య వచ్చిన పోటీ ఎంత హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 2023లో సంక్రాంతికి బాలయ్య, వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నారు. వచ్చే సంక్రాంతికి ఇద్దరు పోటీ పడితే వాతావరణం హీట్ ఎక్కే అవకాశం ఉంది. ఒకవైపు అఖండ 2లో రౌద్ర స్వరూపంలో బాలయ్య పవర్ పీక్ కి వెళ్ళగా మరోవైపు మనశంకర వరప్రసాద్ గారుతో చిరంజీవి మాస్ అండ్ ఫ్యామిలీ ఫ్లేవర్తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. రెండు ఒకే సీజన్లో వస్తే ప్రేక్షకులకే ఎప్పుడు ఏ సినిమా చూడాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు.